హలో అండి, నేను మీ సంజన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్టు మినపప్పుతో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలి. పొట్టు మినపప్పు మన హెల్త్కి కానీ ఎనర్జెటిక్ లెవెల్స్ పెంచడానికి కానీ చాలా యూజ్ అవుతుందండి. దీనికి మనకు కావలసిన పదార్థాలు: పొట్టు మినపప్పు ఒక గ్లాస్ తీసుకుని అందులో కొన్ని వాటర్ పోసి 4 to 5 hours రెస్ట్ ఇవ్వాలి. అలాగే పక్కన ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకుని కొన్ని వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఫైన్గా 4 hours తర్వాత మినపప్పుని ఇలా పొట్టు మొత్తం పోయేలాగా కడుక్కుని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని వేరొక బౌల్లో వేసుకుని ఇడ్లీ రవ్వ కూడా కడిగి ఇలా గట్టిగా వాటర్ లేకుండా పిసికి మనం రుబ్బుకున్న ఇడ్లీ పిండిలో వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని నైట్ అంతా రెస్ట్ ఇవ్వాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో కొన్ని వాటర్ పోసి 5 minutes బాయిల్ చేయాలి. ఇలా మరలుతున్నప్పుడు ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లో వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి 10 to 15 minutes మూత పెట్టి అలానే లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. తర్వాత ఒక్కసారి చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి కింద దించుకుని ఇలా కొన్ని బౌల్లో కూల్ వాటర్ తీసుకుని వేడివేడి ఇడ్లీ మీద కొంచెం అలా చల్లి నీట్గా తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే విరగకుండా మంచిగా వేడివేడి ఇడ్లీ రెడీ. ఇది మనకి కారపొడితో కానీ చట్నీతో కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలానే చాలా హెల్దీ అండ్ బలం కూడా ఫ్రెండ్స్. మరిన్ని రెసిపీస్ కోసం సంజన కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.